ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రం సానుకూలంగా ఉందన్నారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఫీడ్ ధరలు పెరగడంపై ఆక్వా రైతులు ఇటీవల శ్రీనివాస వర్మను కలిసి విన్నవించుకున్నారు. ఈ సమస్యలపై కేంద్ర మంత్రులతో మాట్లాడినటువంటి శ్రీనివాస్ వర్మ ఫీడ్ ధరలు తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రత్యేక నోట్ రాసి మంత్రులకు సమర్పించారు. పెరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు చెప్పేటువంటి విషయాలు ఉన్నాయో, సోయాబీన్ ధర పెద్ద ఎత్తున పెరిగిందనేటువంటి విషయం, అదేవిధంగా ఫిష్ మీల్ ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుంది అనేటువంటి విషయం మీద ముఖ్యమైనటువంటి సమస్యగా తీసుకుని చర్చించడం జరిగింది. దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని రైతుకి ముందుగా లాభం జరగాలంటే ఒకటి ఫీడ్ ధర తగ్గాలి, రెండు ఉత్పత్తి వ్యయం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ధర పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే అంతిమంగా రైతుకి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఫిష్ మీల్ ఎక్స్పోర్ట్ మీద కొన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, అదేవిధంగా ఏ విధంగా సోయాబీన్ ధర తగ్గించగలమైనటువంటి విషయాల మీద ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు, నిర్మలా సీతారామన్ గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. గత నుంచి కూడా రైతులు ఎంత ఆక్వా ఫీడ్కి సంబంధించి ధరలు పెరిగిపోయిన తర్వాత అనేక అవస్థలు పడుతున్నాము, మేము పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి కేంద్రాన్ని వినవించారు. ఇప్పుడు శ్రీనివాస్ వర్మ కూడా క్లారిటీ ఇచ్చారు, కేంద్రం నుంచి మేము సానుకూల స్పందన రైతులకు కొంత ఇది మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఏపీ